తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకంలో మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం లభించింది. మొదటి నుంచి పార్టీకి వెన్నెముకగా నడిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యమిస్తూ 8 లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగాను, 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగాను నియమించారు. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక, రాజకీయ, స్థానిక సమీకరణాలు, పార్టీకి విధేయత, భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాల్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతౌల్యం పాటిస్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీలో ఆయా లోక్సభ స్థానాలకు వెళ్లి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి సేకరించిన అభిప్రాయాలు, ఐవీఆర్ఎస్ సహా వివిధ సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. చంద్రబాబు త్రిసభ్య కమిటీలతో పలు దఫాలు సమావేశమయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులకు పరిశీలనలో ఉన్న వారి పేర్లతో ఈ నెల 16నే ఒక జాబితా సిద్ధం చేశారు. దానిపై పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ జాబితాలో కొన్ని మార్పులు చేశారు. చంద్రబాబు ఈ నెల 20న రాత్రి మరోసారి సమీక్షించి తుది జాబితా ఖరారు చేశారు. తుది జాబితాలో 5 అధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శుల మార్పులు జరిగాయి. అనకాపల్లికి కోట్నే బాలాజీ, నర్సరావుపేటకు కొమ్మాలపాటి శ్రీధర్, అనంతపురం స్థానానికి కాలువ శ్రీనివాసులు, కర్నూలుకు షేక్ వహీద్ హుస్సేన్, నంద్యాలకు మన్నె సుబ్బారెడ్డి పేర్లను మొదట ప్రతిపాదించగా ఇప్పుడు వారికి బదులు బత్తుల తాతయ్యబాబు, షేక్ జానే సైదా, పూల నాగరాజు, గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితారెడ్డిల్ని ఆయా స్థానాలకు అధ్యక్షులుగా నియమించారు. ప్రధాన కార్యదర్శుల్లో నర్సరావుపేటకు మొదట సయ్యద్ ఆమీర్ అలీ పేరు ప్రతిపాదించగా ఇప్పుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ను నియమించారు. తిరుపతికి బిల్లు చెంచురామయ్య, గంగల కామేశ్వర్ పేర్లను మొదట పరిశీలించగా చివరకు డాలర్ దివాకర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యమివ్వాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు త్రిసభ్య కమిటీలకు పదే చెప్పారు. కమిటీల్లో కనీసం 30% పదవులు మహిళలకు కేటాయించాలని చెబుతూ 2 సార్లు జాబితాలో మార్పులు చేయించారు. జిల్లా కార్యవర్గాన్ని 32 నుంచి 40కి పెంచారు. జిల్లా అధ్యక్ష పదవుల్లోనూ 5 మహిళలకు కేటాయించారు. మొదట 3 మహిళలకే అధ్యక్ష పదవులు ప్రతిపాదించగా తుది జాబితాలో దాన్ని 5కు పెంచారు. కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మోజోరు తేజోవతి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న గుడిసె కృష్ణమ్మలకు అధ్యక్ష పదవులు దక్కాయి. 4 ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంఎస్ రాజు, గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్లను అధ్యక్షులుగా నియమించారు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్న బత్తుల తాతయ్యబాబు, కిమిడి నాగార్జున, జ్యోతుల నవీన్, సలగల రాజశేఖర్ బాబుకు మళ్లీ అవకాశం దక్కింది. లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమితులైన వారిలో బత్తుల తాతయ్యబాబు, పిల్లి మాణిక్యరావు, మంతెన రామరాజు, వీరంకి గురుమూర్తి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా ఉన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి రుడా చైర్మన్గా, కిమిడి నాగార్జున విజయనగరం డీసీసీబీ అధ్యక్షుడిగా, పూల నాగరాజు ఆర్టీసీ కడప రీజియన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ప్రధాన కార్యదర్శుల పదవుల్లోనూ బీసీలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. 12 స్థానాలు వారికి కేటాయించారు. ఓసీలకు 9, ముస్లింలకు 3, ఎస్సీలకు 1 చోట అవకాశమిచ్చారు. ప్రధాన కార్యదర్శుల్లో డాలర్ దివాకర్ రెడ్డి ప్రస్తుతం తుడా చైర్మన్గా ఉన్నారు. చెన్నుబోయిన చిట్టిబాబు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అటు పదవుల్లో సామాన్య కార్యకర్తలకే చంద్రబాబు పెద్దపీట వేశారు. 2019-24 మధ్య జగన్ సర్కార్ వేధింపులు, అక్రమాలపై ఎదురొడ్డి పోరాడిన వారు, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గని వారికే పదవుల్లో ప్రాధాన్యమిచ్చారు. పల్నాడు జిల్లా అమరావతికి చెందిన జానీ సైదా వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేశారు. 2019-24 మధ్య ఆయనపై 28 అక్రమ కేసులు బనాయించారు. రౌడీ షీట్ తెరిచారు. పార్టీకి ఆయన చేసిన సేవల్ని గుర్తిస్తూ టీడీపీ అధిష్టానం నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. తొలుత అక్కడ ఓసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేను అధ్యక్షుడిగా నియమించారని ప్రతిపాదన వచ్చినా దాన్ని పక్కనబెట్టి జానీ సైదాకే ప్రాధాన్యమిచ్చింది. పఠాన్ ఖాదర్ ఖాన్ సామాన్య టీడీపీ కార్యకర్త, పార్టీకి వీర విధేయుడు. చంద్రబాబుపై రాళ్లదాడికి సంబంధించి అంగళ్ళు కేసులో వైసీపీ ప్రభుత్వం ఆయనపై 2 అక్రమ కేసులు బనాయించింది. ఆయన సేవలకు గుర్తింపుగా టీడీపీ నాయకత్వం రాజంపేట లోక్సభ నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా 2019-24 మధ్య దళితులపై అరాచకాలు, ఆకృత్యాల్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పోరాటంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముందు వరుసలో నిలిచారు. 20కి పైగా అక్రమ కేసులు పెట్టినా వెరవకుండా దళితుల పక్షం వహించారు. టీడీపీ అధిష్టానం ఆయనకు శాసనసభ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడంతో పాటు టీటీడీ బోర్డు సభ్యునిగానూ నియమించింది. తాజాగా హిందూపురం లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధికార ప్రతినిధిగా వైసీపీ ప్రభుత్వ అక్రమాల్ని ఎండగట్టడంతో పాటు రోడ్డుపైకొచ్చి పోరాటం చేసిన ఎస్సీ వర్గానికి చెందిన పిల్లి మాణిక్యరావుకు గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం దక్కింది. ఆయన లిడ్ క్యాప్ చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు. పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరుకు చెందిన వీరంకి గురుమూర్తి విద్యార్థి దశ నుంచి తెలుగుదేశమే. 2019-24 మధ్య ఆయనపై 10 అక్రమ కేసులు నమోదు చేశారు. టీడీపీ బీసీ విభాగం కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన కృషిని గుర్తించిన అధిష్టానం గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. తాజాగా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది. ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణను నియమించింది. ఆయన 2 సార్లు సర్పంచ్గా పనిచేశారు. రైతు సమస్యలపై వైసీపీ హయాంలో గళం వినిపించారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ అరాచకాల్ని ఎదుర్కొన్న చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. అక్రమ కేసుల్లో చిక్కుకున్నారు. పొత్తులో భాగంగా అధిష్టానం సూచన మేరకు శాసనసభ టికెట్ను బీజేపీకి త్యాగం చేశారు. అధినాయకత్వం ఆదేశాల మేరకు కడప లోక్సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన సేవల్ని గుర్తించి కడప లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా విజయవాడలో మహిళల్ని ఏకతాటిపైకి తేవడం నుంచి చంద్రబాబు అరెస్టు సమయంలో మహిళలతో కలిసి పోరాటంలో ముందున్న గద్దె అనురాధను విజయవాడ లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షురాలిగా నియమించింది. విశాఖ, శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు చోడె వెంకట పట్టాభిరామ్, మొదలవలస రమేష్ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారు.